ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మార్గదర్శకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర 2026 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి యోగా. ఈ స్ఫూర్తిదాయక సందేశాన్ని ప్రజల్లోకి విస్తరింపజేస్తూ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కె రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు, కేంద్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఇతరులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని సాకారం చేస్తూ యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాదర స్వాగతం. యోగా మన బలం, ఆరోగ్యం మన సంపద. ఈ రెండింటిని ప్రతి ఇంటికి చేసే సంకల్పమే चीफ मिनिस्टर चंद्रबाबु नायडू गारू जी का जोरदार अभिनंदन। మధ్య వీచేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వీచేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అలాగే శాసనసభ్యులు ప్రముఖులందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు లోకేష్ గారు, నారా లోకేష్ గారు, కేంద్ర విమానయాన పౌర విమానయాన శాఖ మార్చులు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మార్చులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఈనాటి యోగాంధ్ర 2026 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీరందరికీ, రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం, శుభ స్వాగతం. आज ये अप्रतिम दिन है और एक बार जोरदार अभिनंदन हमारे ऑनरेबल चीफ मिनिस्टर चंद्रबाबु नायडू गारू जी, जो योगी हैं, कर्म योगी हैं और एक विजनरी मुख्यमंत्री हैं, जो प्रॉस्पेरिटी और स्पिरिचुअलिटी को साथ लेकर के चलते हैं. इस देवतला अमरावती, इस देवताओं की राजधानी योगधानी में मैं आपका अभिनंदन करता हूं. और अब देखो, अभी 1 घंटे से लास्ट 1 hour you are practicing very well powerful yoga. So एक बार अगेन आपका जोरदार अभिनंदन है. और अभी क्योंकि योग में ब्रीदिंग एक्सरसाइज इज वेरी इंपॉर्टेंट, तो सबसे पहले आप सब बैठ जाओ और बैठ करके हम सब प्रैक्टिस करेंगे ब्रीदिंग एक्सरसाइज. भस्त्रिका, कपालभाति, अनुलोम विलोम. सो हमारे चंद्रबाबु नायडू जी भी योग के लिए बैठ गए एंड ही इज प्रैक्टिसिंग योगा लास्ट 30 years. हाँ, ही इज ए वेरी सीनियर योगी, very senior chief minister in all over India and senior yogi and karma yogi and a visionary chief minister of India. We have high respect for Chandrababu Naidu ji, and he is not only a chief minister, he is the inspirational character for nation. He is
हम भी इनसे बहुत इंस्पिरेशन लेते हैं. ही इज माई इंस्पिरेशन, ही इज माई मोटिवेशन. एंड मुख्यमंत्री चीफ मिनिस्टर होने के साथ ही इज माई डिवाइन एल्डर ब्रदर. जोरदार अभिनंदन है. और अभी प्राणायाम, कपालभाति तो सब कर सकते हैं, हमारे सभी आदरणीय मंत्रीगण और सभी श्रद्धेय जन यहां हैं. लेकिन प्राणायाम के साथ आज का सेलिब्रेशन वो भगवान के स्तवन के साथ ना हो तो आनंद नहीं आएगा. इसलिए हम श्री वेंकटेश्वर भगवान की स्तुति के साथ अभी पावर योग का अभ्यास करेंगे. पावर योगा will perform our Patanjali Gurukulam, Acharya Kulam, Patanjali University students, and we will do the breathing exercise. These exercises are very easy and very effective. So do slowly Kapalabhati and भगवान का ध्यान करो. योग में तो भगवान केंद्र में है ना. इधर तो हमारे आस्था के केंद्र चंद्रबाबू नायडू जी हैं और हम सबके आस्था के केंद्र भगवान वेंकटेश्वर की स्तुति के साथ एडवांस योग परफॉर्मेंस हुआ. आपको हमने बताया था डू कपालभाति एंड अनुलोम विलोम विद रिदम. नाउ वी आर परफॉर्मिंग द अनुलोम विलोम ऑल्टरनेटिव ब्रीथिंग एक्सरसाइज. वेरी इफेक्टिव, very energetic exercise, very calmful, very peaceful breathing exercise, Anuloma Viloma. Our Honorable Prime Minister Chandrababu Naidu Garu is doing very well. Anulom Vilom. और अरे हमने कुछ बोलने में गड़बड़ कर दिया. अब हमने वो प्राइम मिनिस्टर बोल दिया, हमारे लिए ऐसा बोलने में गड़बड़ हो गया. कोई बात नहीं. तो हमारे प्राइम मिनिस्टर आदरणीय श्री नरेंद्र मोदी जी का भी जोरदार अभिनंदन, जिनकी प्रेरणा से इंटरनेशनल डे ऑफ योगा संभव हो पाया और 177 कंट्रीज ने प्रस्ताव दिया, रिजोल्यूशन दिया और आज इंटरनेशनल डे ऑफ योगा मना रहे थे. एक बार जोरदार अभिनंदन है हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा का और उनके एक महान व्यक्तित्व का जो इस देश को आगे बढ़ा रहे हैं. विकसित भारत, स्वस्थ समृद्ध परम वैभवशाली जगत गुरु विश्व गुरु भारत के लिए आइए अनुलोम विलोम करते हैं. और नेक्स्ट भगवान गोविंदा के लिए गोविंदा गीत से अगला योग का परफॉर्मेंस होगा और हमारा परफॉर्मेंस तो अनुलोम विलोम चलेगा. जरा ये जरूरी है. प्रैक्टिस के बाद हो जाएगा बाह्य प्राणायाम अग्निसार. और प्रैक्टिस के बाद तो अंदर भी घूमेगा. Agnisar and Noli Kriya little bit critical, but you can do Anuloma Viloma. This is very easy. So you do daily Bastrika, Kapalabhati, Anulom Vilom, Brahmri and Udgit. This is enough for you. Anuloma Viloma. This is very effective, very peaceful, very calm practice. आप इसको करेंगे तो अंतः मन में शांति सहज रूप से आपको मिलेगी. ये मन शांति के लिए अनुलोम विलोम, ऑल्टरनेटिव ब्रीथिंग. लेफ्ट इज मौन, राइट इज सन, ईड़ा पिंगला एंड सुषुम्ना, त्रिवेणी संगम. जैसे गंगा यमुना सरस्वती, कृष्णा कावेरी गोदावरी आदि नदियों का पवित्र संगम होता है, हमारे भीतर ज्ञान योग, भक्ति योग, कर्म योग का संगम है. और ये हमें अपनी चेतना के उच्चतम शिखर पर लेकर के जाता है. थ्रू योगा वी आर अटेंडिंग
द डिवाइन कॉन्शियसनेस ऑफ अवर सेल्फ, उच्च भाव चेतना, हायर कॉन्शियसनेस, आत्म चेतना, आत्माधिष्ठान, आत्मनिष्ठा, गुरुनिष्ठा, ब्रह्मनिष्ठा, भागवत निष्ठा में प्रतिष्ठित हो जाते हैं। योगत्व, देवत्व, ऋषित्व, ब्रह्मत्व, रामत्व, कृष्णत्व, हनुमत्त्व हमारे भीतर प्रतिष्ठित होता है इस अनुलोम विलोम से। तो अनुलोम विलोम इसकी डेली प्रैक्टिस करनी है। भ्रामरी एंड उद्गीत, Bhramri and Udgit, take a deep breath and exhale it with the sound of Om. Keep your mouth and on your knees. पूरे रिलैक्स होकर के keep your back and neck straight. Mourn. Complete silence. Concentrate on your breath और ओम। मन ही मन ओम का ध्यान करते हैं। ओम गोविंदाय नमः, वेंकटेश्वराय नमः, श्री अनंत पद्मनाभाय नमः, ओम रामाय नमः, कृष्णाय नमः, हनुमते नमः, शिवाय नमः, ओम नमः शिवाय, ओम भगवते नमः, भगवती नमः, ओम नमो रिहंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आर्यर्याणम, ओम नमो उवच्छायणम, ओम नमो लोहिसवसाहुणम, बुद्धम शरणम, धम्मम शरणम, संघम शरणम, वेदम शरणम, योगम शरणम, सत्यम शरणम गच्छामि। एक ओंकार सतनाम शिवाय गुरु। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। प्राणों के साथ प्रणव ओंकार गायत्री का ध्यान दोनों हाथ ऊपर उठा लेंगे और ये ऐसे डेली ब्रीदिंग एक्सरसाइज और प्राणायाम ध्यान का अभ्यास नित्य हम करें। ऐसे जो है आपको आज पूरी ट्रेनिंग दे दी है। अभी एक पावर योग का बहुत पावरफुल सेशन तो हो चुका है। हमारे परम आदरणीय श्रद्धेय हमारे ऑनरेबल चीफ मिनिस्टर जी की उपस्थिति में अभी हम वी आर डूइंग ओनली 3 पावरफुल एक्सरसाइज पावर योगा। अभी मैंने इन सबको कराया था। वी ऑल्सो डिड one powerful yoga session. Now in your presence we are doing little bit only 3 postures. तो उसके बाद हमारे चंद्रबाबू नायडू गारू जी का आपको आशीर्वाद मार्गदर्शन मिलेगा। आप कम से कम 3 पावर योगा प्रैक्टिसेस पहले एक बार सामने खोल लो। ये अच्छा है, रिलैक्स हो जाओ। आपने बहुत किया है। 2 आवर्स से सब बैठे हुए यहाँ पर, 2.5 आवर से आप बैठे हुए। आपके डिसिप्लिन के लिए भी आपका बहुत बहुत अभिनंदन है। 4 o'clock they came here, 4 o'clock I call here। मैं तो 3 बजे से 3 o'clock से पहले उठ गया था। मैंने पूछा व्हाट इज द कंडीशन ऑन ग्राउंड। तो हमारे बालक बोले यहाँ से कि लोग आ रहे हैं, 4-5 हजार लोग आ चुके हैं। 4 o'clock है, ये कितनी अच्छी बात है। एक एक पैर को थोड़ा ऐसे रिलैक्स होकर के, हाँ ऐसे कर लो, ये तो अच्छा है ना। और ये रिलैक्सिंग पोज है। हाँ अभी हमारे मंत्री तो कुर्सी पर बैठे हुए ही थोड़ा टांग हिला रहे हैं। थैंक यू। तो अब देखो, हाँ लोकेश जी यू कम हियर। थोड़ा आचार्य जी आप पीछे आ जाओ थोड़ा।
ना आप आगे आना. हाँ. Nara Lokesh ji and Swami Ramdev both are practicing power yoga practice. Come, आ जाओ, ऐसे आओ, ऐसे आओ. हाँ चलो. 1, 2, 3. 1, 2 and 3. 1. This is one practice. आप भी रोज करना. थोड़ा fast. 1, 2, 1, 2, 1, 2, 1 and 2. Relax in this. Hold on. Slowly. Now, only 2, 3. Not more. Now, this. Keep your right hand here. Right leg. और नीचे आओ. ऊपर देखो. फिर वापस. फिर इधर दूसरी तरफ से. इधर से. Yes. फिर ऐसे. फिर इधर से. चलो. We can do first. This. Very good. No. One is enough. This. Take a deep breath. Raise your body upside. Then exhale the breath. Come back to in the normal position. Now we are doing this 10 times only. अरे जोरदार ताली बजाओ लोकेश नारा जी के लिए. हाँ, ये ऐसे. This. Very good. एक बार जोरदार तालियां. अभी रुको. Only one practice. This. चक्कर दाएं. This. चल हो गया. Last. चलो जोरदार तालियां. तो लोकेश नारा जी के लिए जोरदार तालियां हो जाए. इनको आज पावर दी है ना. बट ही इज वेरी पावरफुल गाय. तो अभी एक सेशन तो पूरा हो गया. अब एक बार सबके जोरदार अभिनंदन के बीच हमारे चंद्रबाबू नायडू गारू जी अपनी ब्लेसिंग से, अपने गाइडेंस से सबको आशीर्वाद देंगे. एक बार जोरदार तालियां आपकी. दिस इज ए हिस्टोरिकल मोमेंट फॉर आंध्रा, फॉर भारतवर्ष. और हमारे चंद्रबाबू नायडू गारू जी जिस विजन के साथ, जिस डिवोशन, डिटर्मिनेशन के साथ एक प्रॉस्पेरिटी विद डिविनिटी, प्रॉस्पेरिटी विद स्पिरिचुअलिटी के जीवन प्रतिमान जोरदार अभिनंदन. बोले भारत माता की. वंदे प्रणाम. भारत माता की. भारत माता की. తెలుగు తల్లి అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈరోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన, ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు.
ఇప్పుడు లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారికి, లోకేష్ గారు 40 సంవత్సరాలు. ఆయన చేసిన యోగాలు లోకేష్ గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క బాబా రామ్దేవ్ గారికే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి. ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతాయి. కానీ ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంత అనుభవం యోగా అంటే కొంతమందికే పరిమితం. ఈరోజు యోగా అంటే అందరికీ దగ్గర చేర్చిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు. నేను ఇప్పుడు చూశాను, 4 గంటలకు మీరు వచ్చారు, 2-3 గంటల నుంచి చేస్తున్నారు. ఎవరు అలసిపోవడం లేదు. కొత్త ఎనర్జీ మీలో వస్తూ ఉంది, కొత్త శక్తి వస్తూ ఉంది. అదే బాబా రామ్దేవ్ గారు ఇచ్చే మనకు ఒక పెద్ద శక్తివంతమైన ఆయుధం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యాజ్ ది వరల్డ్ బికమ్స్ మోర్ గ్లోబలైజ్డ్ and technology driven, the aspirations of our youth are rising rapidly. Yet alongside opportunity, we are witnessing increasing stress, anxiety, materialism and digital addiction. Technology can transform how we can live, but it cannot by itself bring fulfillment and happiness.
India's timeless wisdom yoga, pranayam and meditation provides the balance needed to lead healthy, meaningful and purposeful lives. Our goal is to seamlessly integrate technology and spirituality. I am promoting technology for the last 33 decades. Babaji is promoting yoga meditation for the last 30 years. Now we have to take technology and spirituality together. Then that is the future forever. That is the leadership India can provide. We aspire to make Andhra Pradesh not only a technology hub, but also a spiritual and wellness hub, creating healthy, wealthy, happy Andhra Pradesh. For that I am requesting Baba Ramdev ji, you come every 1 month once. You are our advisor. If you come, so much of inspiration I have seen. You can transform totally, and at the same time, we can provide a proof of concept. Andhra means spiritual Andhra Pradesh, technology Andhra Pradesh. You can take from Andhra Pradesh yoga to the global. I can assist you. Technology also we can take for the global community. Definitely. International Yoga Day 225 విశాఖలో నిర్వహించాం. రికార్డులు క్రియేట్ చేశాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులు సాధించాం. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే 2026ను విజయవాడలో నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,33 కేంద్రాలలో ఒకేసారి యోగా ప్రదర్శనలు చేస్తున్నాం. యోగా సైనికులైన 7,754 మంది మాస్టర్ ట్రైనర్లు, 2,60,000 మంది ట్రైనర్లు, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి థెరపిటిక్ యోగాతో ఉపశమనం కల్పిస్తాం. ఇది ఒక రోజు విషయం కాదు. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి జిల్లాల్లో, మండలాల్లో ఆఫీసర్లు నియమిస్తాం. ఇప్పుడే చెప్పారు బాబా రామ్దేవ్ గారు, ఏ రోగానికి ఎలాంటి యోగా చేస్తే, ఎలాంటి బ్రీతింగ్ చేస్తే అది క్యూర్ అవుతుందని. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడానికి, ప్రోటోకాల్ తయారు చేయడానికి వారు అనుమతిస్తే వారి ఆధ్వర్యంలో ఒక నిపుణుల బృందం కూడా వేసి తద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. యోగాంధ్ర ఆన్లైన్ వెబ్సైట్ తీసుకొస్తాం. యోగా సేవలు అందిస్తాం. నిపుణుల యొక్క అభిప్రాయాలు అందులో చేరవేస్తాం. అంతేకాకుండా యోగా తరగతులు కూడా ఆన్లైన్లో పెడతాం. యోగా ప్రాక్టీషనర్ రేటింగ్ పెట్టి ఎవరికి ఏ యోగా మాస్టర్ కావాలంటే వారు ఆ సేవలు ఉపయోగించుకుంటూ చేస్తాం. సంజీవని
డిజిటల్ హెల్త్ రికార్డ్స్, యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనుసంధానం చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనందరం కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి, కాలంతో పరుగులు తీస్తున్నాం. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవి కూడా వచ్చేసాయి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, బాబా రామ్దేవ్ గారిని చూసి, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. దీన్ని మనం ఆలోచిస్తే ఇంకా రోగాలు మన జోలికి రావని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. 20 లక్షల మంది 20 లక్షల ఎకరాలు చేస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆదర్శం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిన్నే చేశాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. 2047కి అటవీ విస్తరణ కానీ, ప్లెయిన్ ఏరియాలో గ్రీనరీ కానీ 50% పెంచుతాం. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంతో ఆరోగ్య సేవలు అందిస్తాం. ప్రపంచంలో ఉండే అత్యాధునికమైనటువంటి నాలెడ్జ్ని ఇక్కడ తీసుకొస్తాం. సంజీవని ప్రాజెక్ట్ని ఆగస్టు 15కి రాష్ట్రం అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తాం. దీంతో రియల్ టైం హెల్త్ మానిటరింగ్, ఏఐ డాక్టర్, డిజిటల్ హెల్త్ రికార్డులు, అదే మరిగా రామ్దేవ్ బాబా లాంటి గురువులందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకే యోగాని, ప్రాణాయామాన్ని, మెడిటేషన్ని మన స్కూల్స్లో కూడా సిలబస్ తీసుకొస్తాం. అదే మరి దేశంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 22 ప్రముఖమైన సంస్థలు ఉన్నాయి. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, బాబా రామ్దేవ్ గారిని పిలవాలి. ప్రధానమంత్రి గారి తర్వాత ఎవరు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తారని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈరోజు కనపడస్తా ఉంది. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆరోగ్యానికంటే మించిందే లేదు. రోజుకొక అర్ధ గంట, గంట యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి. హాస్పిటల్కి పోయే పని లేకుండా జీవించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భారత్, जय भारत, జై భారత్, जय भारत, జై తెలుగు తల్లి, जय జై తెలుగు తల్లి, जय तेलुगु तल्ली, జై హింద్. जय हिंद. अभी योग करते हैं. యోగా ప్రతి ఇంట్లో ఒక అలవాటుగా మారాలి. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఎదగాలి. తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ सभी రాష్ట్ర खड़े हो ముఖ్యమంత్రి जाएंगे अपने వర్యులు स्थान पर. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. కామన్ యోగా ప్రోటోకాల్ నిర్వహించవలసిందిగా బాబా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అందరూ కామన్ తమ తమ స్థానాల్లోకి వెళ్ళి యోగా ప్రాక్టీస్ సెక్షన్లో ఉండవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న మంత్రివర్యులందరూ యోగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. सभी कॉमन योगा प्रैक्टिस के लिए, कॉमन योगा प्रोटोकॉल के लिए सबसे पहले अपने गर्दन को आगे की ओर झुकाएंगे और Yoga is essentially a spiritual discipline श्वास based भर on के extremely subtle science. थोड़ा पीछे की ओर गर्दन को झुकाएं. It is an art and science for healthy living. Again, bend your neck in front side. Inhale the breath outside. Again, inhale the breath and bend your neck back side. Relax. Right side में
गर्दन को बेंड करेंगे. Inhale the breath and bend your neck right side, then left side. Slowly, slowly. Do these practices. These postures are very effective for stretching. Right and left. Slowly, slowly. Now, complete round. Slowly, slowly. जिनको चक्कर आते हैं वो आराम आराम से करना, गिरना नहीं. रिलैक्सिंग पोज में ऐसे रिलैक्स. अब दोनों हाथ साइड में और श्वास अंदर भर के हाथों को ऐसे उठाएंगे. धीरे धीरे हाथ ऐसे उठाए और दोनों हाथ ऊपर और गर्दन सीधी. Very good. Then come back into the normal position. Each and every practice we are doing 2 times. Then again, inhale the breath. Raise your both hands, upper side. Palms are outside. And stay in this position for some time. Very good. Relax. Then put your both hands on your shoulders and rotate this slowly, slowly. This is very effective for cervical spinatus pain, for neck, for shoulder fusion also. This is very effective, very easy exercise for all. Relax. Now, keep your both hands parallel to your shoulders. दाएं हाथ को सामने से लेके आएंगे बाएं कंधे पर. And this is. Yes. And दूसरी तरफ से भी ऐसे ही लेके आएंगे. Very good. Relax. And now both hand front side. थोड़ा सा झुकेंगे, थोड़ा सा. चेयर पोज ऐसे. ये स्ट्रेंथन करता है आपके नी जॉइंट को. वेरी गुड. अगेन टेक ए डीप ब्रेथ एंड होल्ड योर बॉडी लाइक ए चेयर पोजिशन. रिलैक्स. दोनों हाथ सिर के ऊपर रख लें. ताड़ासन. वेरी इफेक्टिव स्ट्रेचिंग पोस्चर. श्वास को अंदर भरेंगे. फुल बॉडी स्ट्रेचिंग. ताड़ासनम. बहुत सुंदर किया. स्टे इन दिस पोजिशन फॉर 10 to 20 seconds. Come back into the normal position. Then again we are doing ताड़ासनम. तो ये पूरी बॉडी की स्ट्रेचिंग के लिए बहुत ही सुंदर है. स्ट्रेचिंग के लिए और डाइजेशन के लिए भी, स्पाइन के लिए भी. दिस इज वेरी गुड फॉर कंसंट्रेशन, फॉर स्ट्रेचिंग, अलाइनमेंट ऑफ काइनेटिक एनर्जी. रिलैक्स. नाउ raise your hands upper side. Exhale the breath. श्वास को बाहर छोड़ दे. थोड़ा सा आगे झुके, जितना झुक सकते हैं. Bend your body in front side as you like. Relax and relax. वापस आ जाएंगे और come back into the normal position. Then again raise your hands upside and exhale the breath. Bend your body front side. Slowly, slowly. Very good. Relax. Relax. ये पेट के लिए, पीठ के लिए. This is very good for back and very effective for digestion, for balance. Relax. Now we are doing Ardha Chakrasana.
कीप योर बोथ हैंड्स ऑन योर बैक और श्वास भर के हल्का सा पीछे झुकेंगे, जो जितना झुक सके। अर्ध चक्रासनम, अर्ध चक्रासनम। रिलैक्स रिलैक्स रिलैक्स। जिनको चक्कर आते हो, इफ यू हैव वर्टिगो, डोंट डू दिस पोस्चर। ब्रेथ को इनहेल करके थोड़ा सा झुकते हैं, जितना आप झुक सकते हैं, स्लोली स्लोली। और योग का ये नियम है, दिस इज द मेथड ऑफ योगा। डू योगा स्लोली विथ कंसंट्रेशन। क्षिप्त मूड विक्षिप्त चित्त में योग नहीं होता, एकाग्र चित्त होकर के। रिलैक्स, दोनों पैर पास में। अब राइट लेग को राइट साइड में ऐसे मूव करेंगे, राइट लेग को राइट साइड में मूव करके ऐसे लेके जाएंगे और राइट हैंड नीचे, लेफ्ट हैंड अपर साइड, ऐसे सामने की ओर देखेंगे, ऐसे। ये है त्रिकोणासन फॉर बैलेंस। ऐसे हाथ ऊपर, ऊपर वाले हाथ को देखिए और फिर वापस, फिर दूसरी ओर से ऐसे। यस, और ऐसे करते वक्त वेरी गुड। हाथ ऊपर ऐसे, वेरी गुड। यस, वेरी गुड। रिलैक्स, बहुत अच्छा किया सभी ने। बैठ जाइए, बैठ जाइए। बैठ करके इसको कहते हैं दंडासन। क्या नाम है, बोलो जोर से। दंडासनम, दंडासनम। ऐसे पूरा फ्लैट पैर एकदम, हाथ ऐसे। फिर धीरे धीरे आपका जब बॉडी स्ट्रेंथन हो जाएगा तो तुलासनम करवाएंगे, दोनों तरफ से ऐसे उठाएंगे। इसमें अभी टाइम लगेगा, अगली बार लोकेश जी से करवाएंगे। तो दोनों पैर मोड़ लीजिए और दोनों पैर मोड़ करके पूरे पंजे एड़िया ऐसे मिली हुई और मिला करके उसके ऊपर ऐसे पास में लेके आते हैं, ऐसे। तो इससे आपका पूरा पेल्विक हेल्थ भी अच्छा होता है और फ्लेक्सिबिलिटी बढ़ती है आपके हिप जॉइंट में। बाद में आप थोड़ा हिला लो, ये अच्छा है, इससे अच्छा होगा आपका मूवमेंट। फिर राइट साइड से पैरों को ऐसे लेंगे, एड़ी बाहर, पंजे अंदर, वज्रासन में बैठ जाएंगे। ये वज्रासन है। मंडूकासन आपको पहले करा चुके, अब कराते हैं आपको अर्ध उष्ट्रासन। घुटनों पर थोड़ा बैलेंस बनाएंगे, घुटने पर ऐसे खड़े हो जाएंगे और अंगूठा बाहर की ओर, पेट की ओर, अंगुलियां पीछे की ओर, हल्का सा पीछे झुकेंगे, ऐसे। बहुत अच्छा है। उष्ट्रासन का पहला अभ्यास, अर्ध उष्ट्रासन। स्लोली स्लोली बैलेंस करके रखा, ऐसे। कम बैक इनटू द नॉर्मल पोजीशन। दिस इज अर्ध उष्ट्रासन, हाफ कैमल पोज। Slowly, slowly. This is very effective for backache, for balance, structural balance and backache. Relax, relax. Now, उष्ट्रासन, कैमल पोज। हाथ को ऐसे लाना, ऐसे, दूसरे हाथ को ऐसे लाना। वेरी गुड। Our Chief Minister Chandrababu Ji Naidu is good, doing very well. Very good. Excellent balance. Very good. Relax, relax, relax. Oh, बहुत अच्छा हो गया। अब आगे झुकते हैं। वापस वज्रासन में बैठ के दोनों हाथ को ऊपर उठाते हैं और श्वास को बाहर छोड़ करके आगे झुक जाते हैं। आगे झुक करके और ऐसे रिलैक्स, रिलैक्स। कोहनिया जमीन पर। कीप योर एल्बोज, योर हैंड्स, योर पाम्स ऑन ग्राउंड। रिलैक्स, नॉर्मल ब्रीदिंग, माने पोस्चर के साथ ब्रीदिंग
एंड कंसंट्रेशन, मेडिटेशन सब साथ में चल रहा है। ऐसे वापस रिलैक्स रिलैक्स, ऐसे तो कितना अच्छा है। फिर दोनों हाथों को अब हम ऊपर उठाते हैं। राइट हैंड को लेफ्ट शोल्डर पर, लेफ्ट को राइट शोल्डर पर ऐसे रख देते हैं और ये हो गया उत्तान कूर्मासनम। उत्तान कूर्मासनम ऐसे, ये दिस इज वेरी इफेक्टिव फॉर सर्वाइकल स्प्लाइटिस पेन, फॉर frozen shoulder, for neck. This is very effective. Uttan Kurmasanam. Relax. Come back into the normal position. Again Dandasanam. पैर सामने खोल लेते हैं और पैर सामने खोल के राइट लेग को बेंड करते हैं। बेंड योर राइट लेग एंड उसको हाथ को ऐसे डाल के और ऐसे करते हैं। बहुत अच्छा प्रैक्टिस कर रहे हैं हमारे ऑनरेबल चीफ मिनिस्टर चंद्रबाबू नायडू गारू जी। इन दिस एज हिज बॉडी इज वेरी फ्लेक्सिबल, फिटनेस लेवल इज वेरी हाई, नॉट ओनली फिजिकल, मेंटल एंड स्पिरिचुअल फिटनेस। योगा फॉर बॉडी, माइंड और सोल के रियल इंस्पिरेशन, मोटिवेशन है हमारे चंद्रबाबू जी। दूसरे पैर से ऐसे इस एज में भी योग करते हैं। द विजन ऑफ आवर प्राइम मिनिस्टर, योगा फॉर हेल्दी एजिंग, एंड दीज प्रैक्टिसेस आर हेल्पिंग यू फॉर हेल्दी एजिंग। योगा फॉर हेल्दी एजिंग, योगा फॉर लॉन्जिविटी, योगा फॉर इम्यूनिटी, योगा फॉर डिजीज फ्री लाइफ, योगा फॉर स्ट्रेस फ्री लाइफ, योगा फॉर पीसफुल लाइफ, रिलैक्स, योगा फॉर हेल्दी लाइफ। तो ये हुए विशेष आसन। अब सभी के सभी उल्टे लेट जाएंगे, पेट के बल लेट जाएंगे और पेट के बल लेट करके हथेली पर हथेली रखेंगे और हथेली पर हथेली रख करके उसके ऊपर माथा टिका देंगे। दोनों पैर के एड़िया अंदर, पंजे बाहर। रिलैक्सिंग पोज, मकरासनम। श्रम और विश्राम, प्रार्थना और पुरुषार्थ, विनय और वीरता, अभ्युदय और निश्रेयस, संस्कृति और समृद्धि, विज्ञान और विरासत। अभी हमारे श्रद्धेय चंद्रबाबू नायडू जी कह रहे थे स्पिरिचुअलिटी, साइंस एंड प्रॉस्पेरिटी सब साथ में लेकर के चलना। चलिए रिलैक्स, ये तो रिलैक्सिंग पोज था। नाउ वी आर परफॉर्मिंग स्नैक पोज, भुजंगासनम। थोड़ी जमीन पर, दोनों पैर पास में, दोनों हाथ छाती के दोनों साइड में और सांस भर के सामने से उठाते हैं। भुजंगासनम, होले होले, स्लोली स्लोली ऐसे उठाते हैं। ये धीरे धीरे ऐसे, वेरी गुड। थोड़ा सा हल्का सा कोहनियां झुकी हुई और ऐसे। ये हमारे बच्चे वापस पूर्ण भुजंगासन करेंगे। छोटे बच्चे पतंजलि गुरुकुलम आचार्य कुलम विश्वविद्यालय के बालक पूर्ण भुजंगासनम करेंगे, आखंड भुजंगासनम। तो हमारे मंच के दोनों तरफ भी आपको ऐसे ही करना है चंद्र नायडू साहब। ये बच्चों के लिए पूर्ण भुजंगासनम। तो वेरी गुड पोस्चर, भुजंगासनम। और अब करेंगे शलभासनम। शलभासनम के लिए दोनों हाथ जंघाओं के नीचे, एक एक पैर को उठाएंगे, बाद में दोनों से भी ट्राई करेंगे ऐसे। ये बहुत सरल अभ्यास है। और फिर दूसरी तरफ से ऐसे, ये। और प्रैक्टिस के बाद दोनों पैरों से हो जाए तो और अच्छा है, नहीं तो एक एक पैर से कर लेना। ये अभ्यास बैक किक के लिए, स्ट्रक्चरल बैलेंस के लिए बहुत जरूरी है। अब सीधे लेट जाएंगे, सीधे लेट करके, और अब करेंगे पैर मोड़ लेंगे,
पैर मोड़ के सेतु बंधासन. This is very effective for spinal cord, for backache, for slip disc, for sciatica, for lumospondylitis and ankylosing spondylitis. Very effective, very scientific, very easy also. मरकटासन तो अभी हमने किया था, वो भी कर लेना. योगा प्रोटोकॉल में अभी इसी को रखा था कि हम ऐसे सेतु बंधासन करें. वेरी गुड. हमारे मुख्यमंत्री जी तो हमसे भी अच्छा कर रहे हैं. बहुत अच्छा, सुंदर अभ्यास हुआ. रिलैक्स, सेतु बंधासनम. नाउ वी आर डूइंग उत्तान पादासनम. If you are suffering from backache, so you can do through one leg, and if you are healthy, so you can do with both leg. उत्तान पादासनम. दोनों पैरों को raise your both legs at 30 degree. Inhale the breath. This is उत्तान पादासनम. Then ardha halasanam. पूरा उठा दो at 90 degree. Keep your knees straight. This is very effective for your legs, for varicose veins. So many persons are suffering for varicose veins. This is very effective. This is anti-gravity exercise also for longevity, for immunity, for healthy aging. Relax. Now we are doing Pavan Muktasanam. Pavan Muktasanam is very good practice for stomach. Pavan Muktasanam. दोनों हाथों को इंटरलॉक करके भी ऐसे कर सकते हैं, ऐसे भी कर सकते हैं, पंजे नीचे तने हुए, और ऐसे थोड़ी देर रोक के रखना. This is very effective for blood pressure, for sugar, for constipation, for colitis, for indigestion. This is very easy and very effective. Pavan Muktasanam. Now Savasanam. I told that Shram and Vishram. Shram and Vishram. चेष्टा और निश्चेष्टता, अभ्युदय निश्रेयस, संस्कृति समृद्धि, विनय वीरता, शांति क्रांति, पूरी सहजता और पूरी आक्रामकता जीवन में. ये जीवन के दो आयाम हैं. सवासन, दिस इज ए प्रैक्टिस फॉर रिलैक्सिंग बॉडी. Relax your body, concentrate on your breath and relax your body. Relax your hand, relax your legs, relax your spine and stomach. Concentrate on your breath. Oh my Almighty God, you have given me breath and you have given me life. हर श्वास के साथ thankfulness, कृतज्ञता भगवान के लिए, कृतज्ञता अपने पूर्व ऋषिकाओं के लिए. और हम सब ऋषिकाओं के वंशधर हैं. ऋषिकाओं के वंशधर होने के नाते ऋषिकाओं की तरह हमको योगी बनना है. हम रोगियों की संतान नहीं, योगियों की संतान है. रोग हमारा स्वभाव नहीं, योग हमारा स्वभाव है. स्टे इन योर सेल्फ, इन आवर सेल्फ इज वेरी प्योर. शिवोहम शुद्धोहम बुद्धोहम मुक्तोहम चिदानंद रूप शिवोहम रामोहम कृष्णोहम हनुमतहम. इस रामत्व की, कृष्णत्व की, शिवत्व की, भगवान की भगवत्ता की, गुरुओं की गुरुता की, गुरुत्व की, ऋषित्व की, देवत्व की अनुभूति हर पल करते रहे. दोनों हाथ ऊपर उठाएंगे, दोनों हाथों को आपस में रब करेंगे, आंखों पर हाथ रखेंगे, आंखें खोल लेंगे. लेफ्ट साइड से बॉडी को मूव करते हुए बैठ जाएंगे. ये बहुत अच्छी प्रैक्टिस आपने की. और अब ब्रीदिंग एक्सरसाइज. सिद्धासन, बायां पैर नीचे, दायां पैर ऊपर. सुखासनम, पद्मासनम में सीधे बैठ जाते हैं और पूरी एकाग्रता के साथ. ऑलरेडी आई टॉल्ड, क्षिप्तम मूढ़म विक्षिप्तम चित्तम न योगानुकूलम. क्षिप्त मूढ़ विक्षिप्त चित्त में योग नहीं होता है. एकाग्र चित्त होगे, फुल कंसंट्रेशन. लंबे गहरे श्वास,
Deep breathing. Take a deep breath and exhale it slowly. We can do this deep breathing for 3 to 5 minutes daily. And if you are doing this practice daily, तो आप सदा एनर्जेटिक रहेंगे. कभी भी कफ, कोल्ड, अस्थमा, दमा, लो इम्यूनिटी. लो इम्यूनिटी इज द मेन कॉज ऑफ ऑल डिजीजेस. कमजोरी ही बीमारी है. प्राणायाम में परम बल है. प्राणायाम परमम तपः. प्राणायाम परम तपः. लंबे गहरे श्वासों के साथ डीप ब्रीदिंग. ब्रीदिंग एक्सरसाइज सभी कर सकते हैं. बच्चे, जवान, बुजुर्ग, हर एज ग्रुप में सबको करना है डीप ब्रीदिंग. आप फ्लाइट में बैठे हैं, हमारे सिर के ऊपर से फ्लाइट भी जा रही है. अभी तो अमरावती और विजयवाड़ा इंटरनेशनल यहाँ पर फ्लाइट्स की फैसिलिटी बहुत बड़े रूप में हो रही है. उसके लिए भी हमारे मुख्यमंत्री जी का बहुत बहुत अभिनंदन है. योगा ऑन फ्लाइट. यू कैन डू योगा ऑन फ्लाइट, योगा ऑन चेयर, योगा ऑन ऑफिस, योगा इन कार, इन ट्रेन, इन प्लेन, एवरीवेयर यू कैन डू भस्त्रिका. Slowly, slowly. Then, after Bhastrika, Kapalabhati, complete concentration on breath. Exhale the breath with forcefully and inhale normally. This is very effective, very useful breathing exercise for concentration, for meditation. This is very effective for obesity. 50% persons in urban areas obese. This is very good exercise for obesity. This is very good for liver. 30% people are suffering from fatty liver, liver cirrhosis, hepatitis. Without any medication, you can keep your liver healthy through this Kapalabhati. This is very effective, very useful, very beautiful exercise. When you are doing this Kapalabhati, then you are feeling peace inside. Peace is our basic nature. Peace. ये हमारा मूल स्वभाव, मूल प्रकृति है. This is very good for liver, very effective for kidney. So many persons, 7 to 10% people are suffering from kidney stone, gallstone, and so many persons are suffering from cyst. If you have malignant or non-malignant cyst, you do this Kapalabhati, you can melt, you can remove your cyst through this Kapalabhati. So this is not a normal practice. This is very effective, very scientific practice for integrated health. We are talking always integrated health. So yoga is an integrated solution for all diseases, for disease-free life, for stress-free life, for peaceful life. Yoga for body, yoga for mind, yoga for soul, yoga for all and free for all. You are not paying any cost, but you are achieving ultimate integrated health. So yoga is a prevention, primary prevention, secondary prevention. Yoga is a control for diseases. Yoga is a cure. Yoga is rehabilitation. Yoga is palliation. Yoga is the ultimate solution. We are facing different problems, crises in our life. Yoga is a solution. So, Dhyana Mudra, Vayu Mudra, first finger and thumb, top, दोनों मिले हुए हैं. This is Dhyana Mudra. अंगुष्ठ के मूल में वायु मुद्रा, in Dhyana Mudra, in Vayu Mudra.
Kapalabhati is very effective. And in summertime, you are feeling hot. So you can do Sheetali and Sheetkari. This is very effective. Sheetali. Sheetali. We are feeling peace inside. Eternal peace. Unlimited joy and happiness inside through this. And this is cooling. This is cooling breathing exercise. शीतली शीतल कर देती है तन को, मन को, आत्मा को, अंदर तक तृप्ति देती है. शीतली. This is very effective for peace, for joy, for happiness. And these all things are inside in ourselves. We have unlimited knowledge, unlimited love, compassion, and strength and wisdom in ourselves, in our soul. Through yoga, we are activating these divine powers. Now we are doing Anuloma Viloma. Raise your right hand and keep your right thumb on your right nostril. Inhale through your left nostril, slowly, slowly. Now close your left nostril with your middle in ring finger and exhale the breath to your right nostril, slowly, slowly. बहुत धीरे धीरे करना, धीरे धीरे छोड़ना. Again, inhale through your right nostril. Alternative breathing. ये बहुत ही प्रभावशाली है. 72 को 72,10,201 नाड़ियों को, अष्टचक्र नवद्वारों को ये अंदर से पुष्ट कर देता है, देह को देवालय बना देता है. शिवोहम शिवोहम शुद्धोहम बुद्धोहम मुक्तोहम आत्माहम तत्त्वमसि प्रज्ञानम ब्रह्मयम आत्मा ब्रह्मा. अनुलोम विलोम से इस देवत्व की, ब्रह्मत्व की, रामत्व की, कृष्णत्व की, हनुमत तत्व की अनुभूति होती है. और हमारे डीएनए में, हम हिंदू हैं, मुसलमान हैं, सिख हैं, ईसाई हैं, हमारे डीएनए में योग है. हम सब एक पूर्वजों के, एक धरती माता भारत माता की संतानें हैं. अनुलोम विलोम अपने पूर्वजों के प्रति कृतज्ञता, थैंकफुलनेस कि हमारे पूर्वजों ने इतनी बड़ी विरासत हमें दी. ये विरासत भी है. योग इज अल्टीमेट साइंस. दिस इज ए लाइफ साइंस. योग इज ए लाइफ स्टाइल फॉर ऑल. योग जीवन पद्धति है सबके लिए, चिकित्सा पद्धति है. योग इज ए वे ऑफ self healing. Yoga is a medicine for a ill person. योग एक चिकित्सा पद्धति है, योग एक जीवन पद्धति है. And योग is a way of self realization. योग साधना पद्धति है योगियों के लिए. अनुलोम विलोम very effective. And after then भ्रामरी. चलो पहले उंगली माथे पर, शेष 3 उंगली आंखों पर, लंबा गहरा श्वास और